హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. సో నేనైతే లైవ్ మార్కెట్లో ఉన్నానండి. నేను నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో పుట్ సైడ్ ఎంట్రీస్ తీసుకున్నాను. నేనైతే థర్డ్ క్యాండిల్ పైన ఎంట్రీస్ తీసుకున్నానండి రెండింట్లో కూడా. సో నిఫ్టీకి వస్తే నా ఎంట్రీ వచ్చేసి 26,079 దగ్గర నా ఎంట్రీ తీసుకున్నాను. అండ్ నా స్టాప్ లాస్ వచ్చేసి 11 పాయింట్ స్టాప్ లాస్ పెట్టానండి. అండ్ నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఆ టైంలో ఉన్న సపోర్ట్ జోన్ అండి, నాకు 26,000 బయ్యర్ జోన్ ఉండే. సో అది నా ఫస్ట్ టార్గెట్ పెట్టాను. అండ్ నా సెకండ్ టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ బయ్యర్ జోన్ అనమాట, 25,939 ఉంది కదండి, ఇది నా సెకండ్ టార్గెట్ పెట్టాను. అండ్ నా టార్గెట్ పాయింట్ హిట్ అయిపోయింది. అండ్ మీరు చూసారండి, కంటిన్యూస్గా గ్రీన్ కలర్ స్టార్స్ ఫామ్ అవుతున్నాయి కదా, అంటే మార్కెట్ ఎప్పుడైనా మళ్ళీ రిజెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది అని అర్థం. అవునా, నెక్స్ట్ అప్వర్డ్ వెళ్ళే ఛాన్స్ ఉంది అని అర్థం. సో స్టాప్ లాస్ అయితే నేను స్ట్రిక్ట్గా ట్రైల్ చేస్తూ వస్తున్నాను. అండ్ అలాగే మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా చూస్తే, సో బ్యాంక్ నిఫ్టీలో కూడా నేనైతే థర్డ్ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్నానండి. 53,534 దగ్గర ఎంట్రీ తీసుకున్నాను. అండ్ నా స్టాప్ లాస్ వచ్చేసి సెకండ్ క్యాండిల్ హై పెట్టాను అనమాట. ఓకేనా, 46 పాయింట్ స్టాప్ లాస్ పెట్టాను. అండ్ నా టార్గెట్ 1 వచ్చేసి 53,400 నా టార్గెట్ 1 పెట్టాను. అండ్ అది బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 53,200 దగ్గర నా సెకండ్ టార్గెట్ పెట్టాను. అండ్ అది కూడా బ్రేక్ అయిపోయింది. నా థర్డ్ టార్గెట్ వచ్చేసి 53,045 దగ్గర పెట్టాను. సో మనకైతే బ్యాంక్ నిఫ్టీలో కూడా కంటిన్యూస్గా గ్రీన్ కలర్ స్టార్స్ ఫామ్ అవుతూనే ఉన్నాయి, అంటే మార్కెట్ ఎప్పుడైనా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని అర్థం. అవునా, సో రెండిట్లో కూడా నేనైతే స్టాప్ లాస్ని స్ట్రిక్ట్గా ట్రైల్ చేస్తున్నాను. అండ్ నిఫ్టీలో నా ప్రాఫిట్ వచ్చేసి ప్రస్తుతానికి 109 పాయింట్స్ రన్నింగ్ ప్రాఫిట్ అండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ వస్తే నా కరెంట్ ప్రాఫిట్ వచ్చేసి 312 పాయింట్స్ నా కరెంట్ ప్రాఫిట్ అనమాట. సో నేనైతే ఇంకా ట్రేడ్లోనే ఉన్నాను. నా ట్రైలింగ్ స్టాప్లో సిట్ అయిపోయింది అంటే నేను ట్రేడ్స్ని క్లోజ్ చేసేస్తాను. ఓకేనా, సో ఇవన్నీ మన ట్రేడ్స్ ఈరోజు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.